నా పేరు తేజస్విని. నేను జేబీ గ్రూప్ నుంచి వచ్చాను. ఇందాక మీరు ఉపనిషత్తు గురించి చెప్పారు కదా, అది ఈ కాలం యువతికి ఎలా ఉపయోగపడుతుంది? యువకులకి ఉపనిషత్తు అనేది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. ఏ విధంగా మీరు ఇంజనీరింగో లేకపోతే కొంతమంది మెడికల్లో చదువుతుంటారో అదేవిధంగా ఆ కాలంలో ఉపనిషత్తు అంటే ఒక జ్ఞానరాశి. ఇట్స్ లైక్ ఎ బిగ్ బ్యాంక్. బ్యాంక్లో రకరకాల డిపాజిట్స్ మీరు చేసుకోవచ్చు. ఎండోమెంట్ తర్వాత ఈ ఫండింగ్ చేసుకోవచ్చు, అక్కడ మీరు నగలు పెట్టుకోవచ్చు. ఏ విధంగా బ్యాంక్ రక్షిస్తుంది. బ్యాంక్ అంటే ఒక యూనిఫైడ్ ఇది కదా, మీకు హెల్ప్ చేసేది. అదేవిధంగా ఉపనిషత్స్ అనేది దాంట్లోనే మీకు సైన్సు, మీ గ్రామరు, మీ పాలిటిక్సు, మీ అడ్మినిస్ట్రేషన్, మీ ఎకనామిక్స్ ఏమేమిటి మన ఈ కాలంలో చదువుతున్నామో ఆ కాలం ఉపనిషత్తుల ద్వారానే వచ్చాయి. ఉపనిషత్స్ అనేది సబ్జెక్ట్. దాంట్లో 10 ఉపనిషత్సు. ముఖ్యంగా స్వామి వివేకానంద భారత యువకులకి ఉపనిషత్తు చదివితే మళ్ళా శ్రద్ధ అనేది, విశ్వాసం అనేది, ఏకాగ్రత అనేది మళ్ళీ ఆటోమేటిక్గా మీ లైఫ్ లైన్ అయిపోతుంది. కొత్తగా మీరు ఏమీ చదవక్కర్లేదు, దానికోసం కొత్త కోర్సెస్ వెళ్ళక్కర్లేదు. ప్రతి ఉపనిషత్తులోనూ ఆ ఒక లెసన్స్ మనం నేర్చుకుంటాం. ఉదాహరణకి మీ ముందు ఒక చిన్న ఫోటో ఉంది, అటు చూడండి. చిన్న ఒక ఫ్యూ సెకండ్స్. ఈ ఉపనిషత్ పెయింటింగ్ ఇదనమాట. ఏం చూస్తున్నారు అక్కడ? ఒక గురువు గారు ఉన్నారు, ఒక శిష్యుడు ఉన్నాడు అక్కడ కూర్చొని. ఈ ఉపనిషత్ పెయింటింగ్ అనేది ఇది ఒక శ్వేతాశ్వతర ఉపనిషత్తు నుంచి వచ్చింది. ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తుల్లో ప్రతి ఉపనిషత్తుకి ఒక్కొక్క తత్వం ఉంటుంది. అంటే వేదాల్లో 4 వేదాల్లో ఒక్కొక్క తత్వం గురించి వాళ్ళు ఘోషిస్తారు. ఈ మహా ఉపనిషత్తుల్లో ఎడ్యుకేషన్ గురించి ఒక పెయింటింగ్ అది. మామూలుగా ఎవరైనా చూస్తే అదేంటో ఎవరో చూస్తున్నారు, చెట్టును చూస్తున్నారు అనుకుంటారు. బట్ అది ఏమిటో వివేకానందకి ప్రియమైన ఉపనిషత్తు అది. అంటే ఈ విధంగా విద్యాభ్యాసం ఉండాలి. ఆ శ్వేతకేతు అనే అబ్బాయి తండ్రి దగ్గర తిరిగి వస్తాడు, గురుకులానికి వెళ్ళి వేరే గురువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మన తిరిగి వచ్చేటప్పటికి అతను ఎంతో జ్ఞానం సంపాదిస్తాడు. దేని మీద? భౌతిక విషయాల మీద, టెక్నికల్ విషయాల మీద. గ్రామరు, పాలిటిక్సు, ప్రొనౌన్సియేషను, డిక్షను ఇవన్నీ నేర్చుకుంటాడు. అన్నీ తెలుసు నాకు, ఇంకేమీ తెలుసుకొని నాకేమీ లేదు అని కొంచెం మనసులో ఉంటుంది ఆడికి. నాన్నగారి దగ్గరికి వచ్చేటప్పటికి తండ్రి దగ్గరికి, తండ్రి కూడా టీచరే, మహాగురువే. అతని ముఖంలో ఆ ఒక ఆరోగెన్స్, ఈగోని చూస్తారు. తెలిసిపోయింది తండ్రికి, ఇది ఇతను వదిలితే మళ్ళీ అతని విద్యాభ్యాసాన్ని మిస్యూజ్ చేస్తాడని చెప్పి ఆ ఈగోని తగ్గించాలి, కొంచెం డైరెక్షన్ ఇవ్వాలి అహంకారానికి. సో ఏం చేస్తాడు? శ్వేతకేతుని పిలిచి, నాయనా నువ్వు అడవిలోకి వెళ్ళి పెద్ద ఫలం ఉంటుంది, పెద్ద ఫ్రూట్ ఉంటుంది, అది నా దగ్గర తీసుకురా. నిగ్రోధ ఫలం అని పెద్దగా వాటర్ మెలన్ లాగా, తర్బూజులాగా పెద్దది ఉంటుంది. అది తీసుకొస్తాడు శ్వేతకేతు. దాన్ని పగలగొట్టు. అందరి ముందు వేరే విద్యార్థులు కూర్చొని ఉంటారు. ఈ ఒక్క లెసన్ చాలు మీరు అర్థం చేసుకోవడానికి. స్వామీజీ సంక్షిప్తంగా కథ చెప్తున్నాను, మీరు దయచేసి వివరాలకి మీరు కొంచెం చేయాలి, ఎఫర్ట్ తీసుకోవాలి. ఉపనిషత్ ఫార్ స్టూడెంట్స్ అని చిన్న పుస్తకం కూడా మేము పబ్లిష్ చేశాం. అది దాంట్లో స్వామీజీ కొటేషన్స్, రెఫరెన్స్, ఒరిజినల్, దాంట్లో అనువాదం కూడా మేము ఇచ్చాం. అది మీ లైఫ్లో చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైనా సరే కాన్సన్ట్రేషను, శ్రద్ధ ఇవన్నీ డెవలప్ అవుతుంది. తర్వాత వెంటనే అబ్బాయి ఏం చేస్తాడు, నువ్వు ఆ 2 ముక్కలు చేసిన తర్వాత చూస్తాడు, ఆ పెద్ద ఫ్రూట్లో, పెద్ద పళ్ళలో ఇంకా చిన్న చిన్న ఫలాలు ఉంటాయి, చిన్న చిన్న ఫ్రూట్స్ ఉంటాయి. దాన్ని ఒకటి తీసి ఇంకో 2 ముక్కలు చేయమంటాడు, 2 హాఫ్స్. దాంట్లో ఎన్నో వందల విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాన్ని 2 ముక్కలు చేయమంటాడు. ఈ విధంగా డిసెక్షన్ లాగా మెడికల్ సైన్స్లో డిసెక్షన్ చేసి ఫైనలీ చిన్న విత్తనంలో 2 ముక్కలు చేస్తే శ్వేతకేతు దాంట్లో ఏం చూస్తున్నావు అని తండ్రి అడుగుతాడు. నేనేమీ చూడలేదు, ఏమి కనబడతలేదు అంటాడు. సరిగ్గా చూడు అంటాడు మళ్ళీ తండ్రి. ఈ డిస్కషన్ జరుగుతుంది. తండ్రి గారు ఏమీ లేదు నాన్నగారు, దాన్ని ఏం కనబడతలేదు నాకు. సరే 10 రోజుల తర్వాత రా అంటాడు తండ్రి. అప్పుడు శ్వేతకేతు మళ్ళీ తిరిగి వస్తే తండ్రి ఒక చిన్న పాట్లో చిన్న మొక్కను చూపిస్తాడు. చూపించి, శ్వేతకేతు ఈ చిన్న మొలక ఎక్కడి నుంచి వచ్చింది అంటావు? వేరే విత్తనం నుంచి వచ్చింది నాన్నగారు అంటాడు. ఏ విత్తనం చూసావా? ఆ చిన్న ఫలంలో ఉండే విత్తనంలో నుంచి ఈ మొలక వచ్చింది, చిన్న మొలక వచ్చింది అంటాడు. ఆ రోజు నువ్వేమన్నావు? ఆ విత్తనంలో ఏం కనబడతలేదన్నావు. బట్ ఈరోజు ఏం చూస్తున్నావు? చిన్న మొలక చూస్తున్నావు. అంటే ఎనర్జీ అనేది ఉంది, శక్తి అనేది ఆ విత్తనంలో ఉంది, విచ్ ఇస్ అన్సీన్. కనబడదు మనకి ఎనర్జీ అనేది. సో అదేవిధంగా మన ఆత్మ కూడా కనబడదు, బట్ యూ కెన్ ఫీల్ ఇట్, యూ కెన్ అనుభవించవచ్చు. చూసారా కనెక్షన్? చూసారా అక్కడ ఎలా నేర్పిస్తారో మన ఉపనిషత్తులు? ఎలక్ట్రిసిటీ మీరు చూడలేరు, బట్ యూ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ. సో మన ఎమోషన్, మన ఆత్మ అనేది అంత పవర్ఫుల్ ఎనర్జీ, దాన్ని ఉపయోగించుకోండి. అది మన సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్. అయితద్ ఆత్మ్యం ఇదం సర్వం తత్ సత్యం, అది ట్రూత్.
స ఆత్మ, మనందరిలోనూ ఒకే ఆత్మ ఉంది, ఒకే తత్వం ఉంది. తత్వం అసి శ్వేతకేతో, అది మహావాక్యం అయిపోయింది. తత్వమసి అంటే ఈ కలకత్తా ఉపన్యాసంలో కూడా స్వామీజీ దాన్ని ఉపయోగిస్తారు. ఆ తత్వమసి, నువ్వే ఆ తత్వమే, నీలో ఆ తత్వం ఉంది. ఆ తత్వాన్ని గ్రహించే వరకు నీకు మోక్షం లేదు, నీకు ఫుల్ఫిల్మెంట్ ఉండదు. అప్పుడు శ్రద్ధ వస్తుంది. వివేకానంద అంటారు, ఉపనిషత్తులు ఎవరు చదువుతారో వాళ్ళ సింహం లాంటి శక్తి వస్తుంది. ఇప్పుడు డిప్రెషన్, సూయిసైడ్స్, ఆత్మహత్యలు, తర్వాత అనాచారాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందుకు? ధైర్యం లేదు, ఒక బలం లేదు, శక్తి లేదు. అందుకే నెగటివ్ డైరెక్షన్స్లో పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఉపనిషత్స్ అనేది కవచం లాగా. ఇది ఉపనిషత్తులో ఒక ఎఫెక్ట్ ఆన్ ది స్టూడెంట్స్ మైండ్. రైట్. ఏకాగ్రత, శ్రద్ధ పెరగడానికి, ప్లస్ దాన్ని ఒక పరిశోధనాత్మకంగా అంటే అందులో లోతుకు వెళ్లే కొద్దీ కూడా మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాం, ఇంకా రహస్యాలు బయటకు వస్తాయి. దానివల్ల స్టూడెంట్స్కి ప్రతి విషయాన్ని కూలంకుషంగా తెలుసుకోవాలి అనే ఆసక్తి పెరుగుతుంది. తెలుసుకొని దాని నుంచి సమాధానాలు దొరుకుతాయి, వాళ్ళకి వర్తమాన సమస్యలకి సమాధానాలు దొరుకుతాయి. రైట్ అండి.